హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో స్కూల్ స్టార్ట్ అయిపోయి ఎగ్జామ్స్ కూడా వచ్చేస్తున్నాయి కదా పిల్లలు. ఎంత తొందరగా వెళ్ళిపోతున్నా కదా. మీరు మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు మా కోసం ప్రార్థన చేస్తున్నారు పిల్లలు. వెరీ గుడ్. మీ అందరినీ కూడా ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది పిల్లలు. మరి మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందామా? మీ అందరికీ ఈ ప్రోగ్రామ్ నచ్చుతుందా? బ్లెస్ అవుతున్నారా? సో మీరు బ్లెస్ అవుతే మేము వీఆర్ బ్లెస్డ్ అని మీ కింద కామెంట్ చేయండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమన్నా సరే మాకు కింద కామెంట్ చేస్తే మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం పిల్లలు. మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవడానికి మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. మీరు రాబోయే ఎపిసోడ్స్లో మన టీం నుంచి లేకపోతే మన ఫ్యామిలీ నుంచి మనం అనేకమైన VBSSకి వెళ్ళాము. ఆ పిల్లలందరూ కూడా మీలాగే చాలామంది ఉండొచ్చు. మీరు కూడా యూట్యూబ్లో చూస్తున్నారు కదా. మీ అందరు కూడా హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? మరి అందరూ బాగున్నారా? సో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందామా? స్టార్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రేయర్తో స్టార్ట్ చేసుకోవాలి. మనం ఏది చేసిన పిల్లలు, అది చిన్నదైనా పెద్దదైనా ఏ విషయమైనా సరే మనం దేంతో స్టార్ట్ చేసుకోవాలంటే ప్రేయర్తో స్టార్ట్ చేసుకోవాలి. సో ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యనున్న అక్క వచ్చి మనం ప్రేయర్లో లీడ్ చేస్తారు. సో ప్రార్థన చేసినప్పుడు అక్క అన్న వాళ్ళకన్నా మీరు ఏసైతో మాట్లాడాలి. అక్క వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారా అని కాదు, కానీ ఏసయ్య ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను బ్లెస్ అవ్వాలి ఏసయ్య, నువ్వు నాతో మాట్లాడేసాయి అని ఒక చిన్న ప్రార్థన చేశారనుకోండి, ఏసయ్య మీ పక్కనే ఉన్నారు పిల్లలు. మరి ప్రార్థన చేసుకుందామా? హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? మరి ఈ వీక్ ప్రోగ్రామ్ చూడడానికి రెడీగా ఉన్నారా? ఓకే పిల్లలు, మరి ఈ వీక్ ప్రోగ్రాము స్టార్ట్ అవ్వడానికి ముందు మనం ఏసైకి చిన్న ప్రేయర్ చేద్దామా? యేసయ్య మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ వీక్ కార్యక్రమాలన్నింటిలో మీ సహాయం అందించండి. యాక్షన్ సాంగ్ ద్వారా, మెమరీ వర్స్ ద్వారా, మరి ముఖ్యంగా లెసన్ ద్వారా ప్రభా మీరేమో అందరితో మాట్లాడండి ప్రభా. మేము ఈ లోకంలో ఎలా జీవించాలో, నీ మీద ఎలా ఆధారపడాలో మాకు నేర్పించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఆమేన్. మీ అందరు కూడా ప్రార్థన చేశారు కదా పిల్లలు. వెరీ గుడ్. మీ అందరికి యాక్షన్ సాంగ్స్ నచ్చుతున్నాయా పిల్లలు? చాలామంది మాకు ఈ సాంగ్ కావాలక్క, ఆ సాంగ్ కావాలి అని కింద కామెంట్ చేస్తున్నారు. మేము ఎక్కడైనా వెళ్ళినప్పుడు పర్సనల్గా మాకు చెప్తున్నారు. మేము కూడా మా పాత సాంగ్స్ అని, మీ కొత్త సాంగ్స్ కదా ఆ సాంగ్స్ అని, చాలా మీనింగ్ఫుల్ సాంగ్స్ పిల్లలు, అవన్నీ కూడా మీకు నేర్పించడానికి మేము రెడీగా ఉన్నాం. మరి ఈరోజు ఏ సాంగ్ అబ్బా చూసేద్దామా? మరి మీరు కూడా యాక్షన్ సాంగ్ చేస్తారా? మాతో కలిసి చేస్తారా పిల్లలు? మరి చేసేద్దామా కలిసి? వడిసెలతో కొట్టెను దావీదు గొలియాతును, వడిసెలతో కొట్టెను. ఎలా కొట్టెను? గిరగిర తిప్పి 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 కొట్టెను. రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, ఐదు రాళ్ళను ఎటి నుండి ఏరి ఒక రాయితో పడగొట్టెను. ఐదు రాళ్ళను ఎటి నుండి ఏరి ఒక రాయితో పడగొట్టెను. ఎలా కొట్టెను? గిరగిర తిప్పి కొట్టెను. 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 శక్తితో కాదు, బలముతో కాదు, బుద్ధితో కాదు, జ్ఞానంతో కాదు. శక్తితో కాదు, బలముతో కాదు, బుద్ధితో కాదు, జ్ఞానంతో కాదు. జీవము గల దేవుని నామములో శత్రువును పడగొట్టెను. జీవము గల దేవుని నామములో శత్రువును పడగొట్టెను. ఎలా కొట్టెను? గిరగిర తిప్పి కొట్టెను. 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 దావీదు గొలియాతును
బడిసెలతో కొట్టెను. దావీదు గలియాతును బడిసెలతో కొట్టెను. ఎలా కొట్టెను? గిరగిర తిప్పి 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 కొట్టెను. వావ్ పిల్లలు, చాలా మంది చాలా బాగా చేస్తున్నారు. చాలా వీడియోస్ మాకు పంపిస్తున్నారు. మీరు యాక్షన్ సాంగ్స్ చేస్తున్నవి, స్కిట్స్ చేస్తున్నవి, మీ ఇంటి దగ్గర చేసి రికార్డ్ చేస్తున్నారు పిల్లలు. మాకు చాలా హ్యాపీగా ఉంది. గాడ్ బ్లెస్ యూ. మీరు కూడా ఇలా పెద్దగా అయ్యి మీరు కూడా మంచిగా చిల్డ్రన్ మినిస్ట్రీ చేయాలి అని మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం పిల్లలు. ఇప్పుడు మనందరి ఇష్టమైన మెమరీ వర్స్ టైం. మీరు ఈజీగా నేర్చుకోవచ్చు కదా పిల్లలు. మరి ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock మెమరీ వర్స్ వస్తుంది. అది ఎంతమంది నేర్చుకుంటున్నారు? స్కూల్కి వెళ్ళకముందు మీరు కంపల్సరీగా చేయాలి. మీరు బ్రష్ ఎలా చేస్తున్నారో, స్నానం ఎలా చేస్తున్నారో, టిఫిన్ ఎలా చేస్తున్నారు, స్కూల్కి వెళ్ళక ముందు మీరు ఎవ్రీడే ఒక డిసైడ్ చేసుకోండి. ఏసయ్యా, నేను ఈ మెమరీ వర్స్ చూసి నేను నేర్చుకొని, మీరు రోజంతా మెమరీ వర్స్ని మీరు ఏం చేయాలి తెలుసా? మెమరైజ్ చేసుకోవాలి పిల్లలు. మెమరైజ్ చేసుకొని నేను వెళ్తాను అని చెప్పినప్పుడు నీకు అది నిజంగా బ్లెస్సింగ్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్తో కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. చిన్న మెమరీ వర్స్ కదా, ఒక 1-2 lines మీరు ఈజీగా నేర్చేసుకోవచ్చు కదా. 30 daysలో 30 మెమరీ వర్సెస్ నేర్చుకోవచ్చు. 2 monthsలో 60 మెమరీ వర్సెస్ నేర్చుకోవచ్చు. సో మీ అందరు మెమరీ వర్స్ నేర్చుకుంటారు కదా. అలాగే ఈ రోజు కూడా ఒక మెమరీ వర్స్ నేర్పించడానికి అక్క వచ్చేస్తుంది. మరి అక్కని వెల్కమ్ చెప్పేద్దామా? పిల్లలు, మరి ఈ వీక్ మెమరీ వర్స్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. పిల్లలు, మరి మనం ఎవరమో తెలుసా? దేవుని సంబంధం అయి ఉన్నాం కదా. ఎప్పుడైతే యేసయ్యని మనలోకి ఆహ్వానించామో అప్పటి నుంచి మనము దేవుని సంబంధం అయిపోతాం. కాబట్టి మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే బలవంతుడు. లోకంలో ఏమున్నాయి పిల్లలు? మరి భయం కలుగుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి మరి ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి కదా. వీటన్నిటికన్నా కూడా అవన్నిటినీ చూసినప్పుడు మనం భయపడకుండా మనలో ఉన్న గొప్ప దేవుణ్ణి తలుచుకుంటూ మరి ఆయనకు ప్రార్థన చేసినట్లయితే ఈ సమస్యలన్నిటి నుంచి దేవుడు విడుదల కలిగిస్తాడు. పిల్లలు వెరీ గుడ్, మీరు చాలా తొందరగా మెమరీ వర్స్ నేర్చుకుంటున్నారే. మరి స్టోరీ నేర్చుకుందామా? స్టోరీకి వెళ్ళక ముందు మన హార్ట్స్ని ప్రిపేర్ చేద్దామా పిల్లలు? ఆరాధన చేసినప్పుడు నీ హార్ట్ ఓపెన్ అవుతుందంట. యేసయ్యా, అక్క చెప్పే స్టోరీ ఇది నా హృదయంలోకి వెళ్ళాలి యేసయ్యా, నా హార్ట్ని ఓపెన్ చేసేయ్యా అని చెప్పి మనకి ఈ సాంగ్ వచ్చిన అక్క వాళ్ళు అన్న వాళ్ళు ఇక్కడ వర్షిప్ చేసినా, మీకు సాంగ్ వచ్చినా రాకపోయినా మీరు ఏం చేయాలి తెలుసా? యేసయ్యని ఆరాధించాలి. మరి ఆరాధిద్దామా పిల్లలు? పిల్లలందరూ కళ్ళు మూసుకుందామా? మరి ఇంతవరకు చక్కగా యాక్షన్ సాంగ్ చేశారు కదా. ఈ సమయంలో ఇది నీకు నీ దేవునికి ఉన్న మంచి సమయం. మరి ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా యేసయ్యతో మనస్ఫూర్తిగా మనం అందరము దేవుని ఆరాధిద్దామా? మాతో పాటు కలిసి పాట పాడతారా? కార్యములు ఆశ్చర్యములు దేవా. పిల్లలు చెప్తామా? నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీవు సెలవియగా శూన్యము సృష్టిగా మారనే. నీవు సెలవియగా మారా మధురం మాయనే. నీవు సెలవియగా దురాత్మలు పారిపోయేనే. నీవు సెలవియగా దరిద్రము తొలగిపోయేనే. నీవు సెలవియగా శూన్యము సృష్టిగా మారేనే. నీవు సెలవియగా మారా మధురం మాయనే. నీవు సెలవియగా దురాత్మలు పారిపోయేనే. నీవు సెలవియగా దరిద్రము తొలగిపోయేనే. నీవు సెలవియగా కార్యములు ఆశ్చర్యములు దేవా. పిల్లలు చెప్దామా? నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. మోషే ప్రార్థించగా చెప్దామా? మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే.
ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే, ఆ మన్నా నీవే యేసయ్యా. ఎలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చితివే, మా పోషకుడవు నీవే కదా. నీవు సెలవియగా శూన్యము సృష్టిగా మారని, నీవు సెలవియగా నారా మధురమ్మాయని, నీవు సెలవియగా దురాత్మలు పారిపోయేని, నీవు సెలవియగా దరిద్రము తొలగిపోయేని, నీవు సెలవియగా శూన్యము సృష్టిగా మారని. పిల్లలు చెప్తామని సెలవియగా మారా మధురమ్మాయని, నీవు సెలవియగా దరిద్రములు పారిపోయేని, నీవు సెలవియగా దరిద్రము తొలగిపోయేని, నీవు సెలవియగా నీ కార్యములు ఆశ్చర్యములు. పిల్లలు చెప్తాం ఈ మాట, నీ కార్యములు ఆశ్చర్యములు. రెండు చేతుల పైకి చెప్తామా నీ కార్యములు, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. లాజరు మరణించగా చెప్తామా, లాజరు మరణించగా మరణము నుండి లేపితివే, మోడైనను చిగురింపజేసెదవు. కానా వివాహము ఆగిపోవచ్చుండగా నీ కార్యముతో జరిగించితివే. లాజరు మరణించగా, లాజరు మరణించగా మరణము నుండి లేపితివే, మోడైనను చిగురింపజేసెదవు. కానా వివాహము ఆగిపోవచ్చుండగా నీ కార్యముతో జరిగించితివే. సెలవిమయా సెలవిమయా ఈ క్షణమే యేసయ్యా, 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 నీవు సెలవియగా శూన్యము సృష్టిగా. పిల్లలు చెప్దామా, నీవు సెలవియగా మారా మధురమ్మాయని, నీవు సెలవియగా దురాత్మలు పారిపోయేని, నీవు సెలవియగా దరిద్రము తొలగిపోయేని, నీవు సెలవియగా శూన్యము సృష్టిగా మారేని, నీవు సెలవియగా మారా మధురమ్మాయని, నీవు సెలవియగా దురాత్మలు పారిపోయేని, నీవు సెలవియగా దరిద్రము తొలగిపోయేని, నీవు సెలవియగా శూన్యము సృష్టిగా మారేని, నీవు సెలవియగా మారా మధురమ్మాయని, నీవు సెలవియగా దురాత్మలు పారిపోయేని, నీవు సెలవియగా దరిద్రము తొలగిపోయేని, నీవు సెలవియగా. యేసయ్యా నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నైనా నీ కార్యములు ఆశ్చర్యములు ప్రభువా. నువ్వు సెలవేయగా ప్రభువా శూన్యము సృష్టిగా మారింది ప్రభువా. నువ్వు సెలవేయగా మారా మధురమైంది ప్రభువా. నువ్వు సెలవేయగా దురాత్మలు పారిపోయాయి ప్రభువా.
నేను నువ్వు సెలవేగా దరిద్రము తొలగిపోయింది ప్రభువా. నేను ఇదిగో మోషే ప్రార్థన చేసిన ప్రభువా, నేను ఆకాశం నుండి నేను మన్నాను కురిపించావు ప్రభువా. ఇదిగో ఎలియా ప్రార్థించగా ప్రభువా ఆహారాన్ని పంపించావు, నీకు వందనాలు. ఇదిగో చిన్న బిడ్డ, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. మరి నీవు గనక ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితి అయినా, ఎంత విరిగి నలిగిన పరిస్థితి అయినా నువ్వు ప్రార్థన చేస్తే, మోషే ప్రార్థన చేయగా దేవుడు గొప్ప కార్యం చేశాడు, ఎలియా ప్రార్థన చేయగా గొప్ప కార్యం చేశాడు. మరి ఈరోజు నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన విని నీ పరిస్థితి నుంచి విడిపించి నిన్ను గొప్పగా దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చిన్న బిడ్డ, మరి నువ్వు ప్రార్థన చేస్తావా? యేసయ్యా నా పరిస్థితిని మార్చి, నన్ను విడిపించి, నన్ను దీవించి, నన్ను గొప్పగా చేయని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నిన్ను విడిపించి గొప్పగా ఆస్వాదించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఈ ఆరాధన అంతా నీకే చెల్లిస్తున్నావు ప్రభువా. ఇదిగో లెసన్లకు వెళ్తున్న కృప చూపించండి, ప్రతి చిన్న బిడ్డతో మాట్లాడండి ప్రభువా, ప్రతి ఒక్కరిని బలపరచండి. సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వెరీ గుడ్ పిల్లలు, మీ అందరూ కూడా ఏసైని ఆరాధిస్తున్నారు. వెరీ 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 గుడ్ పిల్లలు. ఏసైకి మీలాంటి ఆరాధికులు అంటే చాలా చాలా ఇష్టం. మరి మన అందరి ఇష్టమైన స్టోరీ టైం. మరి స్టోరీలో అక్క ఎవరి గురించి చెప్తుంది? ఈ అన్న గురించి చెప్తుందా, అక్క గురించి చెప్తుందా, మిషనరీ స్టోరీయా, జనరల్ స్టోరీయా, బైబిల్ స్టోరీయా? మీకు కూడా నాలుగే డౌట్స్ ఉన్నాయా? ఈ డౌట్స్ అన్ని క్లియర్ అవ్వాలంటే మన స్టోరీ వినేయాలి. మరి స్టోరీ వినేద్దామా? హాయ్ పిల్లలు, మరి ఇప్పటి వరకు చక్కగా దేవుణ్ణి ఆరాధించారు కదా. మరి ఇప్పుడు మీ మంత్కి మంచి స్టోరీతో నేను మీ ముందుకు వచ్చేసాను. మరి మీరు అందరూ వినడానికి రెడీగా ఉన్నారా? ఓకే, అయితే మరి పిల్లలు మీరు ఎప్పుడైనా జిమ్కి వెళ్ళారా? మీరు చిన్నవాళ్ళు కదా, మీరు వెళ్ళి ఉండరు. కానీ మరి మీ ఫాదర్స్ లేదంటే మీ అంకుల్స్ ఎవరైనా జిమ్కి వెళ్ళిన వాళ్ళు మీరు చూసారా? వాళ్ళు ఎలా ఉంటారు? చాలా స్ట్రాంగ్గా, చాలా ఫిట్గా ఉంటారు కదా, చాలా బలవంతులుగా ఉంటారు కదా, చాలా స్ట్రాంగ్ ఉంటారు కదా. మరి మనం ఈరోజు నేర్చుకోబోయే స్టోరీలో అలాంటి స్ట్రాంగ్ పర్సన్ కోసం విందాం. అలాంటి స్ట్రాంగ్ పర్సన్ ఉన్నప్పటికీ మరి ఒక హీరో, మన స్టోరీలో ఉండే హీరో అతన్ని చూసి భయపడలేదంట. మరి అలాంటి శత్రువులు మీకుంటే మీరు భయపడతారా? మరి ఈ బైబిల్లో ఈ స్టోరీలో మాత్రం ఆ హీరో అతన్ని చూసి భయపడలేదంట. ఆ వ్యక్తి ఎవరో, ఆ హీరో ఎవరో మరి మనం నేర్చుకుందామా? ఓకే, మరి మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. అయితే మరి ఇజ్రాయెల్ ప్రజలు అంటే ఎవరు పిల్లలు? దేవుని ప్రజలు కదా. మరి ఇజ్రాయెల్ ప్రజలు మరి ఆ రోజుల్లో జీవిస్తున్నప్పుడు వారికి దేవుడు మొదటిగా రాజుగా ఎవరిని ఉంచాడు? సౌలు ఉంచాడు కదా. మరి సౌలు రాజు ఇజ్రాయెల్ ప్రజల్ని రూల్ చేస్తూ ఉన్న టైంలో వారి మీదకి ఎవరు వచ్చారు తెలుసా పిల్లలు? మరి ఫిలిష్తీయులు వచ్చారు. ఎవరు? ఫిలిష్తీయులు. దేనికోసం వచ్చారో తెలుసా? మరి ఇజ్రాయెల్ ప్రజల్ని ఎదిరించడానికి, వారితో పోరాడడానికి, వారితో యుద్ధం చేయడానికి వచ్చారు. మరి ఇజ్రాయెల్ ప్రజలు అంటే ఎవరు పిల్లలు? దేవుని ప్రజలు, దేవుని పిల్లలు కదా. మరి దేవుని పిల్లల మీదకి ఎవరిని వస్తే దేవుడు ఊరుకుంటాడా? కాదు కదా. మరి మనం కూడా నిజంగా దేవుణ్ణి తండ్రిగా, రక్షకునిగా చేసుకుంటే మన పక్షంగా కూడా ఎవరుంటారు? దేవుడు ఉంటారు. అప్పుడు మనం కూడా ఎవరమవుతాం? దేవుని పిల్లలమవుతాం, ఇజ్రాయెల్ ప్రజల్లాగా. మరి ఇజ్రాయెల్ ప్రజల్ని సౌలు రాజు రూల్ చేస్తూ ఉన్న టైంలో మరి ఫిలిష్తీయులు వారి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా పిల్లలు? ఇజ్రాయెల్ ప్రజలు అందరూ భయపడిపోతారు. మరి వారి పక్షంగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు కదా. మరి మన పక్షంగా దేవుడు ఉంటే మనం భయపడొచ్చా? భయపడిన అవసరం లేదు. ఎందుకంటే మనకు తోడుగా ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. మన ప్రతి ప్రాబ్లం నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు కదా. మరి ఇజ్రాయెల్ ప్రజలు అయితే దేవుడు వారితో ఉన్నాడని వారు మర్చిపోయి ఏం చేస్తున్నారు తెలుసా? ఆ ఫిలిష్తీయులను చూసి భయపడిపోతున్నారు. ఆ ఫిలిష్తీయుల్లో ఒక బలవంతుడు, ఒక సూర్యుడు ఉన్నాడనమాట. ఆ వ్యక్తి ఎవరో తెలుసా పిల్లలు? వెరీ గుడ్, మీ అందరికీ తెలిసిపోయింది కదా, గొలియాత్. మరి గొలియాత్ ఎలా ఉంటాడు తెలుసా? చాలా హైట్ ఉన్నాడంట. 6 ఫీట్కి ఎక్కువే, 6 మూరల జానెడు అని చెప్పి బైబిల్లో రాయబడింది. చాలా హైట్ ఉన్నాడంట. అంతేకాకుండా చాలా స్ట్రాంగ్ ఉన్నాడంట, చాలా ఫిట్గా ఉన్నాడు. మరి తన తలపైన ఒక కాపర్ హెల్మెట్ పెట్టుకున్నాడంట. తన బాడీ అంతటిని కవర్ చేసుకుంటూ చాలా ఎక్కువ 5,000 తులముల రాగి వస్తువులతో, ఆర్నమెంట్స్తో తన బాడీని తను కవర్ చేసుకున్నాడు. చెస్ట్ ప్లేట్,
బ్రష్ ప్లేటు, తర్వాత ఇంకా డాలు, ఇంకా హెల్మెట్, ఇంకా లెగ్స్కి ప్రొటెక్షన్గా తన బాడీ అంతటిని కవర్ చేసుకుంటూ ఫేస్ మాస్క్ ఇవన్నీ తను వేసుకొని ఉన్నాడనమాట. తను ఎంత ఉన్నాడు పిల్లలు? 6 మూరల జానెడంత హైట్ ఉన్నాడంట. ఆ వ్యక్తిని చూసి ఇజ్రాయెల్ ప్రజలు అందరూ భయపడిపోతూ ఉన్నారు. ఆ వ్యక్తి ఏం చేసేవాడంటే తెలుసా, ఈ ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వచ్చి మరి ప్రాంతంకి ఎదురుగా ఉండే పర్వతం మీద ఆ ఫిలిస్తీన్లు అందరూ వచ్చి మరి ఇజ్రాయెల్ ప్రజలను భయపెట్టడానికి గొలియాతు వారి ముందుకు తను వచ్చి ఏం చెప్పేవాడంటే తెలుసా, మీలో ఎవరైనా ఉంటే కనుక నన్ను జయించగలిగితే మా ప్రజలందరము మీకు బానిసలమైపోతాము. మీలో ఎవరైనా నన్ను జయించగలిగితే మా ప్రజలందరం మీకు ఏమవుతాం? బానిసలమైపోతాం, స్లేవ్స్ అయిపోతాం. లేదంటే మీరందరూ కూడా మాకు స్లేవ్స్ అయిపోవాలని చెప్పి ఒక ఛాలెంజ్ని ఇస్తాడనమాట గొలియాతు. ప్రతిరోజుకి 2 times వచ్చేవాడంట. మార్నింగ్ వచ్చేవాడంట. ఇజ్రాయెల్ ప్రజలందరి దగ్గరకు వచ్చి, హలో, మీలో ఎవరైనా నన్ను జయించగలిగితే మా ప్రజలందరూ మీకు స్లేవ్స్ అయిపోతారు, లేదంటే మీరందరూ మాకు స్లేవ్స్ అయిపోలే అని చెప్పి ఆ ఇజ్రాయెల్ ప్రజల మీదకి గొలియాతు డేకి 2 times వచ్చి అలా 40 days వచ్చాడంట. గొలియాతు ఎప్పుడైతే వస్తాడో వెంటనే ఆ ప్రజలందరూ ఏమైపోతారు పిల్లలు? చాలా భయపడిపోతున్నారంట. కానీ నిజానికి వారి పక్షంగా ఉన్న వాళ్ళు ఎవరు? నిజమైన దేవుడు, గొప్ప దేవుడు కదా, శక్తి కలిగిన దేవుడు మన దేవుడు కదా. అలాంటి దేవుడిని కలిగి ఉన్నప్పటికీ ఆ ప్రజలందరూ ఏమవుతా ఉన్నారు? భయపడిపోతూ ఉన్నారు. ఆ టైంలో అక్కడికి ఎవరు వస్తారు తెలుసా పిల్లలు? దావీదు వస్తాడంట. ఎవరు వస్తారు? మన స్టోరీలో హీరో ఎవరు? దావీదు. మరి దావీదు వచ్చి మరి వాళ్ళ అన్నీలు అక్కడే వార్లో సోల్జర్స్గా వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఫుడ్ తీసుకుని రావడం కోసం దావీదు వస్తాడు. వచ్చినప్పుడు ఆ ఇజ్రాయెల్ ప్రజలను ఆ గొలియాతు వచ్చి తను చేసిన ఛాలెంజ్ విని తను చాలా షాక్ అవుతాడు. ఏంటి, వాడెవడో వచ్చి మన ప్రజల్ని, దేవుని ప్రజలమైన మనల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు, మనకి సవాల్ విసురుతున్నాడు, వాడేంటి అని చెప్పి తను అనుకుంటా ఉంటాడు. తనకి మన దేవుడు ఎంత శక్తిమంతుడో, మన ప్రజలు మన పక్షంగా ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో వారందరూ తెలుసుకోవాలని చెప్పి దావీదు ఏం చేస్తాడో తెలుసా పిల్లలు? మరి గొలియాతు మీదకి ఫైట్కి వెళ్ళాలనుకుంటాడు. దావీదు దేవుణ్ణి గొలియాతుకి చూపించాలి, వాళ్ళ ప్రజలకు చూపించాలి, ఇక్కడ వారందరికీ దేవుని యొక్క శక్తిని చూపించాలని చెప్పి దావీదు గొలియాతు మీదకి ఫైట్కి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటాడు. అనుకున్నప్పుడు ఈ విషయం సౌలు రాజుకి తెలుస్తుంది అన్నమాట. మరి రాజా మరి దావీదు గొలియాతు మీదకి ఫైట్కి వెళ్ళాలనుకుంటున్నాడు అని చెప్పినప్పుడు మరి సౌలు రాజు దావీదుని పిలిపిస్తాడు. మరి దావీదు అయితే మరి నిజానికి దావీదు గొలియాతు అంతా బలవంతుడు కాదు పిల్లలు, అంతా హైట్ కూడా లేదు, తను చాలా చిన్నవాడు, అలాగే తను సాధారణమైన వ్యక్తి. కానీ తన పక్షంగా ఎవరున్నారు తెలుసా పిల్లలు? నిజమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, ప్రేమ గల దేవుడు, దయగలిగిన దేవుడు. ఎవరు? మన యేసయ్య దావీదు పక్షంగా ఉన్నాడని దావీదు బలంగా నమ్మి, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నేను గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తాను అని చెప్పి దావీదు సౌలు రాజుతో చెప్పినప్పుడు, నువ్వు చిన్న పిల్లోడివి, నువ్వు చేయలేవంటే, లేదు నేను చేయగలను, నా పక్షంగా నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నా గొర్రెల విషయంలో నాకు చాలాసార్లు హెల్ప్ చేశాడు, నేను లయన్ మీద ఇంకా అలాగే ఎలుగుబంటి మీద ఫైట్ చేసినప్పుడు దేవుడు నాకు శక్తిని దయచేశాడు, నేను గొలియాతు మీదకి వెళ్ళినప్పటికీ దేవుడు నాకు శక్తిని దయచేస్తాడని చెప్పి దావీదు సౌలుతో చెప్తా ఉన్నాడు. మరి పిల్లలు, మరి మీరు కలిగి ఉన్న దేవుడు ఎలాంటి వాడు? మనమందరం కలిగి ఉన్న దేవుడు శక్తిమంతుడు కదా. మరి మనకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు, చిన్న సమస్య వచ్చినప్పుడు, లేదంటే మనం ఏదైనా సబ్జెక్ట్లో వీక్ అయినప్పుడు మనం చాలాసార్లు భయపడిపోతూ ఉంటాం కదా, ఈ ఇజ్రాయెల్ ప్రజల వల్లే. కానీ పిల్లలు, దేవుడు ఈరోజు నీతో ఏం చెప్తా ఉన్నాడు తెలుసా? నువ్వు భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీ హార్ట్లోనే ఉన్నాను, నీకు వచ్చిన సమస్య కంటే నేను గొప్పవాడిని అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. నీ సమస్య ఏదైనప్పటికీ నీలో ఉన్నవాడు గొప్ప దేవుడు, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. కాబట్టి నీ ప్రతి సమస్యను నుండి నిన్ను విడుదల చేయగల దేవుడు, నీ ప్రతి ప్రాబ్లంను సాల్వ్ చేయగల దేవుడు నీతో ఉన్నాడు. కాబట్టి నువ్వు ఇజ్రాయెల్ ప్రజల వల్లే భయపడిన అవసరం లేదు పిల్లలు. వారైతే దేవుడిని మర్చిపోయి భయపడుతూ ఉన్నారు, కానీ నీతో పాటు ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. కాబట్టి నీకు సమస్య కలిగినప్పుడు నువ్వు భయపడిన అవసరం లేదు. దావీదు వలె ధైర్యంగా ఉండాలి పిల్లలు.
మరి దావీదు సౌలుతో చెప్పినప్పుడు సౌలు ఏం చేస్తాడు తెలుసా, దావీదు కూడా ఆర్నమెంట్స్ అన్నీ ఇస్తాడు, ఆ యుద్ధోపకరణములు డాల్ ఇస్తాడు, ఒక పెద్ద కత్తి ఇస్తాడు, తనకి బ్రష్ ప్లేట్ ఇస్తాడు, హెల్మెట్ ఇస్తాడు. ఇవన్నీ పెట్టినప్పుడు దావీదు అంటాడు, నోను నాకు ఇవేమీ వద్దు, నాకు ఇవి అలవాట్లేదు, నేను ఇవేమీ వేసుకోను అని చెప్పి దావీదు అవన్నీ తీసేస్తాడు. తీసేసి ఏం చేస్తాడు తెలుసా పిల్లలు, ఒక కర్ర పట్టుకుంటాడు. అంటే ఏం పట్టుకుంటాడు, ఒక కర్ర పట్టుకొని, అంతేకాకుండా తను ఏం పట్టుకుంటాడు, ఒడిసెలు ఉంటుంది తన దగ్గర, తను ఆ ఒడిసెలు ఆ కర్ర పట్టుకొని గొల్యాత్ దగ్గరికి వెళ్తా ఉన్నప్పుడు మరి అక్కడ ఒక చిన్న ఏరు ఉంటుందంట. ఆ ఏరులోంచి 5 రాళ్ళు, నున్నటి రాళ్ళు 5 ఏరుకొని ఆ ఒడిసెలో వేసుకొని తన దగ్గర ఉండే బ్యాగ్లో వేసుకొని ఆ ఒడిసెలు ఆ కర్ర పట్టుకొని మరి గొల్యాత్ మీదకి వెళ్తున్నప్పుడు గొల్యాత్ ఏమంటాడు తెలుసా పిల్లలు, హే ఏంటి నువ్వు నా మీదకి కర్ర పట్టుకొస్తున్నావు, నేనేమైనా డాగ్ని అనుకున్నావు, కుక్కను అనుకున్నావా అని చెప్పి అడుగుతాడంట. మరి మనం కుక్కలను కొట్టడానికి కదా కర్ర పట్టుకొని వెళ్తాము. అలాగా మరి దావీదు ఒక కర్ర పట్టుకొని వెళ్ళినప్పుడు గొల్యాత్ అంటాడు, హే ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి, నేను నీకు కుక్కలా కనిపిస్తున్నానా, నువ్వేంటి నా మీదకి కర్ర తీసుకొని వస్తున్నావు అని చెప్పి గొల్యాత్ అడిగినప్పుడు దావీదు చెప్తాడు, యేసు నామంలో అని చెప్పి తను తన దగ్గర ఉండే ఒక రాయిని ఆ ఒడిసెలో పెట్టి గిరా 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 తిప్పి మరి దాన్ని ఇసురుతాడు పిల్లలు. ఇసురినప్పుడు ఏమవుతుంది తెలుసా, మరి గొల్యాత్కి ఎక్కడ తగులుతుంది, మీకు తెలుసు కదా, తన ఫోర్ హెడ్ మీద తగులుతుంది, నుదుటి మీద తగులుతుంది. తగిలినప్పుడు తను ఏమవుతాడు తెలుసా పిల్లు, ఇలా వెనక్కి పడిపోతాడు పిల్లలు. ఎక్కడ పడతాడు, తను ముందుకు పడతాడు కదా. మరి ముందు నుంచి ఎవరిన కొడితే మనం ఎలా పడాలి, వెనక్కి పడాలి. కానీ తను వెనక నుంచి ముందుకు పడతాడు. దెబ్బ ముందు నుంచి తగిలినప్పటికీ తను వెనక నుండి ముందు పడతాడు. కానీ మరి ఎలా పడ్డాడు తెలుసా, మరి దేవుడు హెల్ప్ చేశాడు కదా దావీదుకి. మరి దేవుడు దావీదుకి హెల్ప్ చేయడం వల్ల దేవుడు గొల్యాత్ని వెనక నుంచి కొట్టడం వల్ల గొల్యాతు ముందుకు బోర్లా పడిపోతాడు. పడిపోయిన వెంటనే మరి గొల్యాతు వరలో ఉండే కత్తిని తీసి దావీదు గొల్యాత్ మడిని నరికేస్తాడు పిల్లలు. మరి నిజంగా గొల్యాతు చాలా శక్తిమంతుడు నిజానికి. కానీ దావీదు పక్షంగా ఉన్న దేవుడు ఎలాంటి వాడు, అంతకంటే శక్తిమంతుడు. మరి మన జీవితంలో అనేకమైన ప్రాబ్లమ్స్ రావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, వెల్త్ పరంగా కావచ్చు, మనకి చాలా సమస్యలు రావచ్చు. మనం ఏమనుకుంటాం తెలుసా, అబ్బా నా సమస్య చాలా పెద్దది, నాలాంటి సమస్య ఎవ్వరికీ ఉండదు, నేనే చాలా పెద్ద ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాను, నాకు ఈ సబ్జెక్ట్ రాదు, నా వల్ల కావట్లేదు అని చెప్పి నేను ఈ ఇయర్ ఫెయిల్ అయిపోతానేమో, నేను రాయలేనేమో, నేను చదవలేనేమో అని చెప్పి నీకున్న ప్రాబ్లమ్స్ బట్టి వాటిని నువ్వు హైలైట్ చేస్తూ అవి చాలా పెద్దగా ఉన్నాయని నువ్వు భయపడతా ఉన్నావేమో, నువ్వు బాధపడతా ఉన్నావేమో. కానీ నీ పక్షంగా ఉన్న దేవుడు వాటికంటే గొప్ప దేవుడు పిల్లలు, వాటికంటే శక్తిమంతుడు, వాటికంటే ఉన్నతమైన వాడు మన దేవుడు. కాబట్టి మన ప్రతి ప్రాబ్లం నుండి మనం జయించగలిగిన దేవుడు అట్టి సామర్థ్యమును మనకిచ్చే దేవుడు. కాబట్టి దావీదు చిన్నవాడైనప్పటికీ, గొల్యాత్ అంత పెద్దగా ఉన్నప్పటికీ దేవుడు దావీదుని ఎన్నుకొని గొల్యాత్ని జయించే కృపను దావీదుకి ఇచ్చాడు. ఈరోజు నీ సమస్య ఏదైనప్పటికీ దేవుడు నీకు ఆ సమస్య నుంచి బయటకు వచ్చే కృప, ఆ సబ్జెక్ట్ను మంచిగా నేర్చుకోగలిగే జ్ఞానము, నీ ప్రాబ్లంను సాల్వ్ చేసుకోగలిగే కృప, అట్టి సామర్థ్యము దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇది సాయంత్రకాల సమయంలో. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రభువా నాకు సమస్య ఉంది, నాకు ఇలాగే గొలియాతు వంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలాంటి బలమైన ప్రాబ్లమ్స్, ఇలాంటి స్ట్రాంగ్ ప్రాబ్లమ్స్, ఇవి నేను వీటి నుండి బయటకు రాలేకపోతున్నాను, అలాంటి ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి ప్రభా, నాకు సహాయం చేయండి ఏసయ్యా, నీ శక్తి కావాలి ప్రభా, నీ జ్ఞానం కావాలేసయ్యా, నీ బలము కావాలేసయ్యా అని చెప్పి నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో మరి అప్పుడు దేవుడు నీకు విజయం ఇస్తాడు. మరి ఇశ్రాయేల్ పక్షంగా దేవుడు ఉన్నాడు కాబట్టి మరందరికీ దేవుడు విజయాన్ని దయచేశాడు. ఎప్పుడైతే గొలియాతుని చంపుతారో ఆ ఫిలిష్తీయులందరూ కూడా ఇశ్రాయేల్ ప్రజల్ని విడిచిపెట్టి వారు అక్కడి నుంచి పారిపోతారు పిల్లలు. అలాగే మనము
నిజమైన దేవుణ్ణి మనం తండ్రిగా రక్షకునిగా చేసుకున్నప్పుడు మన ప్రతి సమస్య నుండి, ప్రతి పరిస్థితి నుండి, ప్రతి ప్రాబ్లం నుండి దేవుడు మనకి విడుదలను దయచేసి మనకి విజయం ఇస్తాడు. మనం ఈ సాయంత్రకాల సమయంలో ఒక చిన్న ప్రార్థన చేద్దామా? ప్రభువా నాకు సహాయం చేయండి, మీ శక్తిని మీ బలంను దయచేయండి ప్రభువా అని చెప్పి మీరు అందరూ ప్రార్థన చేసి దేవుడిని అడుగుతారా? మనమందరం మోకరించి కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేద్దాం దేవునికి. యేసయ్యా నీకు వందనములు రాజా. తండ్రి ప్రభువా ఈ సాయంత్రకాల సమయంలో నిజమే దేవా, మరి దావీదుకు ప్రభా మరి గొలియాతు వంటి సమస్య వచ్చినప్పుడు తనని జయించడానికి మీరు కృప చూపించారు. మరి మా జీవితాల్లో ప్రభా మరి మాకు ఈ సబ్జెక్ట్ రావట్లేదు ప్రభా, ఈ సబ్జెక్టే మాకు ఒక సమస్యగా ఉంది, లేదంటే మేము ఫీజు కట్టడానికి మాకు డబ్బులు లేవు ప్రభా, మా ఫైనాన్స్ మాకు ఒక ప్రాబ్లంగా ఉంది, లేదంటే మాకు మంచి హెల్త్ లేదు, మా అనారోగ్యం మాకు ఒక సమస్యగా ఉంది ప్రభా, మాకు సహాయం చేయండి, మా సమస్యల నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా, మాకు కృప చూపించండి దేవా, మీ శక్తిని మీ బలమును మాకు దయచేయండి, మా పక్షంగా మీరు ఉండండి, మా పక్షంగా మీరు వ్యాజ్యం ఆడండి ప్రభా, కృప చూపించండి, మా ప్రతి సమస్య నుండి మాకు విడుదలను దయచేయమని ప్రభా మరి సహాయం చేయమని, మీ లెసన్ వింటున్న ప్రతి బిడ్డని దీవించమని, వారి పక్షంగా మీరు ఉండమని, వారి పక్షంగా మీరు కార్యములు జరిగించమని అడుగుచు మరి ప్రతి ప్రాబ్లం నుండి వారికి విడుదలను దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లించుకుంటూ యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. వావ్, ఎంత బాగుంది కదా పిల్లలు స్టోరీ. నేనైతే చాలా బ్లెస్ అయ్యాను. మీరు బ్లెస్ అయ్యారా పిల్లలు? సరే, ఇప్పుడు ఏంటి? ఎస్, యాక్టివిటీ టైం. మీకు యాక్టివిటీస్ నచ్చుతున్నాయా పిల్లలు? మ్యాజిక్స్ నచ్చాయా? లెర్న్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ నచ్చిందా? ఇంకేమున్నాయి? స్కిట్స్ నచ్చుతున్నాయా? ఎస్, మీకోసం పప్పెట్ షోస్ ఇంకా ఇలా చాలా చాలా ఉన్నాయి. మీకు ఇంకేం కావాలి పిల్లలు? కావాలి అంటే కామెంట్ చేయండి, అక్క ఇది కావాలని. మేము ఖచ్చితంగా దానికోసం మేము చేయడానికి ట్రై చేస్తాం పిల్లలు. మరి యాక్టివిటీ ఏంటో చూసేద్దామా? హాయ్ పిల్లలు. సో మీ అందరి కోసం నేను ఇంకొక లెసన్తో రెడీగా ఉన్నాను. యాక్టివిటీ లెసన్ ఏంటక్క అనుకుంటున్నారా? మీ అందరికీ కూడా మరి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడం మనకి చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలు. దేవుడు లోక జ్ఞానం కూడా మనం కలిగి ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మీ అందరికీ కూడా ఒక బర్డ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆ బర్డ్ ఏంటంటే ఈగల్ అనగానే మీరు ఎప్పుడైనా ఈగల్ చూసారు పిల్లలు? నిన్నే నేను యూట్యూబ్లో ఓపెన్ చేసి ఈగల్ చూస్తే అది చూడడానికి నాకు కొంచెం భయం వేసింది. చాలా బిగ్ బర్డ్. అది ఎలా ఉంటుందో తెలుసా పిల్లలు? దాని యొక్క స్పెషల్ క్వాలిటీ చెప్పినా, దానికి చాలా స్ట్రాంగ్ విజన్ ఉంటుందంట, చాలా క్లియర్గా చూడగలదంట. మనకు చాలా మందికి స్పెట్స్ ఉన్నాయి కదా, కొన్నిసార్లు మనకు కనబడదు, బైబిల్ లా చూస్తూ ఉంటాం, కానీ దానికి మాత్రం ఈగల్కి మాత్రం చాలా స్ట్రాంగెస్ట్ విజన్ ఉందంట పిల్లలు. అయితే దానికి స్టార్మ్స్ అంటే ఇష్టం అంట. మీకు ఎవరికైనా అమ్మో అక్కడ పెద్ద తుఫాన్ వస్తుంది, పెద్ద గాలి వస్తుంది అంటే ఇష్టపడతారు పిల్లలు. అమ్మో అంత గాలి వస్తుంది మేము వెళ్ళమక్క. కానీ దానికి స్టార్మ్స్ అంటే చాలా చాలా ఇష్టం అంట పిల్లలు. తర్వాత అది అందరిలాగా ఒక బర్డ్స్ మనం చూస్తాం కదా, ఆ బర్డ్ అలా వెళ్తుంటే అది ఒక బర్డ్ వెళ్తుంది అని చెప్పి అనుకుంటాం. కానీ ఈగల్ ఏం చేస్తుంది తెలుసా? ఈగల్ అన్ని బర్డ్స్ కన్నా చాలా హైగా ఫ్లై చేస్తుందంట పిల్లలు. అది ఎప్పుడు కూడా దానికి కొన్నిసార్లు ఏమవుతుందంటే అది ఎదిగే కొద్ది కూడా దాని ఫెదర్స్ అన్నీ కూడా వీక్ అయిపోతాయి. ఇంకా ఎదగలేని సమయంలో ఏం చేస్తుందంటే అదొక చోటుకి వెళ్ళి తన నోటితోనే తన యొక్క ఫెదర్స్ అన్నీ కూడా తీసేసుకొని ఒక హైడింగ్ ప్లేస్లో ఎవ్వరు కనబడకుండా ఉండి ఆ తర్వాత తన ఫెదర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ హైకి ఎగురుతుందంట పిల్లలు. నెక్స్ట్ అదేం చేస్తుంది తెలుసా? చనిపోయిన ఏ వస్తువుని కూడా అది ముట్టుకోదంట. అది వెళ్ళి హంట్ చేసి మాత్రమే వస్తుందంట. అది దాని చిన్న పిల్లలకి, దాని బేబీస్ పుడతాయి కదా, ఆ బేబీస్ పుట్టినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? దానికి ట్రైనింగ్ చాలా చిన్న ఏజ్ నుంచి ఇస్తుందంట. అది ఏం చేస్తుందంటే పైనుంచి బేబీని ఇసిరేస్తుందంట. ఆ బేబీ ఫ్లై చేయడానికి ట్రై చేసినప్పుడు మళ్ళీ వెళ్ళి పట్టుకొని మళ్ళీ పైనుంచి ఇసిరేస్తుందంట. ఈగలు చాలా స్పెషల్ బర్డ్ పిల్లలు, దానికి చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి. అయితే ఈ బర్డ్ నుంచి మనం ఏం నేర్చుకోలేనంటే ఎప్పుడు కూడా నువ్వు ఫర్దర్గా ఆలోచించాలి. ఎప్పుడు కూడా అది ముందు చూపు కలిగి ఉంటుందంట. మరి నీ లైఫ్లో ఏదైనా ముందు చూపు కలిగి ఉన్నావా? ఈ రోజుకి ఇది అయిపోతే సరిపోతుంది అక్క అని అనుకున్నావు. యోబ్లో కానీ ఎఫిషియన్స్లో కూడా, ఎఫిషియన్స్ 2:10లో కూడా ఉంటుంది. ఏంటి అంటే నువ్వు ఎప్పుడు కూడా ఏ కార్యం చేయాలన్నా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ప్రభా నా ఫ్యూచర్ ఏంటి? మనం చాలా మంది నువ్వేమవుతాంటే ఒకసారి మనం డాక్టర్ అవుతామంటాం, ఒకసారి పోలీస్ అవుతా అంటాం, ఒకసారి టీచర్ అవుతామంటే ఇలా మనకు చాలా ప్లాన్స్ ఉంటాయి. నీ ప్లాన్స్ అన్నీ కూడా దేవుని సన్నిధిలో పెట్టాలి. ఏసయ్యా నేను ఏం అవ్వాలనుకున్నాను, నాకు ఈ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ వేసయ్యా, నాకు ఇలా అవ్వాలంటే ఇంట్రెస్ట్ వేసయ్యా. నీ లైఫ్లో దేవుని యొక్క చిత్తం జరగాలని నువ్వు ప్రార్థన చేయాలి పిల్లలు. నెక్స్ట్ ఎప్పుడు కూడా ఈగల్స్ మీరు ఎప్పుడైనా గుంపుగా చూసారా? చూడలేదు కదా. చాలాసార్లు మనం కాకిలు చూస్తాం, అవన్నీ క్యావ్ అనుకుని గుంపులుగా వెళ్తాయి. కొన్ని బర్డ్స్ని చూసాం, అవన్నీ కూడా గ్రూప్స్గా ఉంటాయి. కానీ ఈగలు ఒకటే ఎలోన్గా ఉంటుంది. నువ్వు కూడా ఒంటరిగా ఉన్నావా అని బాధపడుతున్నావా? భయపడక్కర్లేదు. మన వాక్యం నేర్చుకున్నా కదా, వాళ్ళు ఒంటరి వాడు 1000 మంది ఆగునని చెప్పి. నువ్వు ఒంటరిగా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ వెనకాల ఎవరున్నారు తెలుసా? యేసయ్య ఎవరున్నారు. నీలో ఎవరున్నారు తెలుసా? యేసయ్య ఉన్నారు. నువ్వు ఒంటరిని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఒంటరైనా 1000 మంది అవుతాను, ఎందుకంటే నా యేసయ్య నాతో ఉన్నారు. కాబట్టి ఈగలు ఒక్కరిదే ఉందనుకుంటాం, కానీ ఈగలకున్న స్ట్రెంగ్త్, దానికి ఉన్న బలము ఏ ఒక్క బర్డ్కి కూడా లేదు.
అలాగే నువ్వు కూడా ఒంటరిగా ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీతో పాటు యేసయ్య ఉన్నారు పిల్లలు. అది ఎప్పుడు కూడా దాని స్టాండర్డ్స్ ఎలా ఉంటాయో తెలుసా? మీరు ఎప్పుడైనా ఈగల్ నెస్ట్ చూసారా? చూడలేదు కదా, నేను కూడా చూడలేదు. ఆ నెస్ట్ ఎక్కడ ఉంటుందంటే చాలా హైగా ఉంటుంది, అది మనం ఎవ్వరు అందుకోవాలి, అది ఎక్కడుందో కూడా తెలియదు. నీ యొక్క నివాస స్థలం కూడా ఎక్కడ ఉండాలి తెలుసా? యేసయ్యలో ఉండాలి. యేసయ్య ఎప్పుడు కూడా ఆయన నివాస స్థలం. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే నీ ఫ్రెండ్స్ దగ్గరకో లేకపోతే నీ యొక్క ఎవరు క్లాస్మేట్స్ దగ్గరకో పరిగెట్టాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు యేసయ్య దగ్గర పరిగెట్టాలి పిల్లలు. నీకు అది దాంతో ఎవరు ఫైట్ చేయడానికి ఇష్టపడదు. దానికి ఒకవేళ ఫైటింగ్ వచ్చి ఎవరైనా ఫైట్ చేయడానికి వచ్చినా అది దానికి ఎటువంటి భయం లేదు, ఎందుకంటే దాని స్ట్రెంత్ తెలుసు. ఈరోజు కూడా నీ బలం ఎవరో తెలుసు. నువ్వు అనుకుంటున్నావేమో నాకు ఎలాంటి స్ట్రెంత్ లేదాక, నాకు జ్ఞానం లేదాక, నేను చూడడానికి బాగానక్క, నన్ను అందరూ కూడా నువ్వు వేస్ట్ అంటున్నారక్క. అంటే నీ స్ట్రెంత్ నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు ఎవరికి భయపడవు పిల్లలు. చాలాసార్లు మనకి ఒక స్ట్రెంత్, నాకు మ్యాథ్స్ అంటే భయము, నీకు మ్యాథ్స్ అంటే ఇష్టం, అమ్మో నాకు మ్యాథ్స్ రాదు అసలు అంటే ఎందుకక్క మ్యాథ్స్ భయపడుతున్నావు, మ్యాథ్స్ చాలా ఈజీ, ఫార్ములాస్ నేర్చుకుంటే వచ్చేస్తుంది అని నువ్వు నాకు చెప్తావు. అలాగే నీ స్ట్రెంత్ నీకు తెలిసినప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ స్ట్రెంత్ ఎవరో తెలుసా? యేసయ్య. నీ బలం ఎవరో తెలుసా? యేసయ్య. నువ్వు ఏదైతే వీక్నెస్గా ఫీల్ అవుతున్నావో యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్య నాకు ఈ సబ్జెక్ట్ అంటే వీక్గా ఉన్నాను, లేకపోతే ఈ ప్లేస్లో నాకు భయంగా ఉంది, లేకపోతే ఈ ప్లేస్లో నేను చాలా వీక్గా ఉన్నాను అని అంటే నీకు యేసయ్య బలంగా ఉంటాడు పిల్లలు. నువ్వు చిన్నప్పుడు నేను అనుకోవచ్చు, ఇంకా నేను చిన్న బేబీని కదా, లేకపోతే ఇంకా సండే స్కూల్కే కదా వెళ్తున్నాను అని అనుకుంటున్నావేమో. చిన్నప్పటి నుంచి కూడా ట్రైనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలు. నువ్వు అది చెప్పాను కదా, ఈగలు ఏం చేస్తుంది, పైకి వెళ్తుంది, తన బేబీస్ నువ్వులేగానే ఆ బేబీస్ కదా ఎగరడం సరిగ్గా రాదు, అది కొంచెం ఎగిరి మళ్ళీ పడిపోతుంటే ఈగలు వెళ్ళి పట్టుకుంటుంది. కొన్నిసార్లు నువ్వు కూడా నీ లైఫ్లో నాకు ఏమీ రాదని ఒక స్టెప్ వేయలేకపోతున్నపోతే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. యేసయ్య నీకు ఏది చెప్పినా, నీ సండే స్కూల్ టీచర్స్ ఏం చెప్పినా నువ్వు ఒక స్టెప్ ముందుకు వేస్తే నీకు హెల్ప్ చేయడానికి యేసయ్య నీతో పాటు ఉంటారు పిల్లలు. దానికి రినర్వ్ చేసుకోవడానికి నేను చెప్పాను కదా, దాని ఫెదర్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే చాలా వీక్ అయిపోతే ఇంకెగరలేవు. అప్పుడు ఏం చేస్తుందంటే ఒక పెద్ద కొండ మీదకి వెళ్ళిపోయి, ఒక కేవ్లోకి వెళ్ళిపోయి దాని నోటితోనే, పిల్లలు మీ స్కిన్ని ఎలా లాగండి, అబ్బా లాగలేం కదా, దాని ఓన్ ఫెదర్స్ని దాని నోటితోనే ఫెదర్స్ అన్నీ తీసేసి కొన్ని రోజులు అది ఎవ్వరు కనబడకుండా హైడింగ్ ప్లేస్లో ఉంటే అప్పుడు న్యూ ఫెదర్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఎగరడం మొదలు పెడుతుంది. ఒకవేళ నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నావు, నీలో కొన్ని బయటకు రాలేని పాపలు, అక్క నేను అసలు టీవీ చూడకూడదు అనుకుంటున్నాను, అక్క అసలు ఫోన్ చూడకూడదు అనుకుంటున్నాను, యూట్యూబ్ చూడకూడదు అనుకుంటున్నాను, ఇన్స్టా రీల్స్ చూడకూడదు అనుకున్నాను, నా వల్ల కావట్లేదంటే నీకు హెల్ప్ చేయడానికి దేవుడు ఉన్నాడు పిల్లలు. నువ్వు కూడా ఒకసారి నీ ఎలోన్ ప్లేస్కి వెళ్ళిపో. ఎలోన్ ప్లేస్ ఏంటో తెలుసా? నీ ప్రేయర్ రూమ్. నువ్వు ప్రేయర్ రూమ్లోకి వెళ్ళిపోయి తలుపులన్నీ క్లోజ్ చేసుకుని, యేసయ్య ఇది నా వీక్నెస్, యేసయ్య నాకు సహాయం చేయండి. యేసయ్య ఈరోజు నీకు సహాయం చేయడానికి ఉంటారు. నీలో ఒక గొప్ప ఈగల్ దేవుడు తీసుకొస్తాడు. నేను పెద్దగా ఫ్లై హై, ఈగల్కి ఒక క్యాప్షన్ కూడా ఉంటుంది, ఫ్లై హై అని. నువ్వు అలాంటి ఉన్నత స్థానాలకు ఎదగడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈ మాటలన్నీ కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్. వావ్, యాక్టివిటీ నచ్చింది కదా పిల్లలు. ఇప్పుడు మీ అందరి కోసం బర్త్డే విషెస్ టైం. సో మీలో ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే విషింగ్ యూ వెరీ హ్యాపీ బ్లెస్డ్ బర్త్డే పిల్లలు. ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చిందా? మీరు బ్లెస్ అయ్యారా? మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటున్నారా? షేర్ చేస్తూ ఒకవేళ సండే చూడడం అవ్వకపోయినా సరే వీక్లో ఎప్పుడో ఒకసారి మీరు ఖచ్చితంగా టైం పెట్టుకొని చూడండి, నేర్చుకోండి, బ్లెస్ అవ్వండి పిల్లలు. సో మన ఫైనల్ ప్రేయర్తో మనం ఈ ప్రోగ్రామ్ని ఎండ్ చేసుకుని మన న్యూ వీక్ని ఒక గొప్ప బ్లెస్సింగ్ ఉండడానికి చూద్దామా పిల్లలు? సో మనం మధ్య ప్రేయర్ చేయడానికి అక్క రెడీగా అన్నారు, మనం కూడా అక్కతో కలిసి ప్రేయర్ చేద్దామా? హాయ్ పిల్లలు, మరి ఈరోజు చక్కగా సండే స్కూల్ అంతటిని మీరు ఎంజాయ్ చేశారు కదా పిల్లలు. మరి క్లోజ్ చేసుకునే ముందు మరి ప్రార్థన చేసుకుందామా పిల్లలు? మరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రవ్వా ఈ సండే స్కూల్ సర్వీస్ అంతట్లో కూడా తండ్రి ప్రవ్వా అయ్యా మంచి మంచి యాక్షన్ సాంగ్స్ తండ్రి ప్రవ్వా మంచి స్టోరీస్ నేర్చుకున్నందుకు మాకు సహాయం చేసినందుకు మీకు వందనాలు తండ్రి. ప్రవ్వా ఈ బిడ్డలందరినీ మీరు బలపరచండి నాయన ప్రవ్వా. అయ్యా ఈ వారం అంతా కూడా నాయన ప్రవ్వా అయ్యా వారు విన్నది ప్రతీది కూడా తండ్రి ప్రవ్వా వారు గుర్తించుకునేలాగా తండ్రి ప్రవ్వా మీలాగా జీవించటకు కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అమేన్. పిల్లలు, సో ఎవ్రీ వీక్ 4 PM జీసస్ కాల్డ్ ఎ లిటిల్ చైల్డ్ ఛానల్లో మేము మీకోసం రెడీగా ఉన్నాం. మీరు మా కోసం రెడీగా ఉన్నారా పిల్లలు? సో రెడీగా ఉండాలంటే మీరు బైబిల్ రెడీ చేసుకొని మాతో కలిసి పాటలు పాడండి, కలిసి ఆరాధించండి, స్టోరీ నేర్చుకోండి, మెమరీ వర్స్ నేర్చుకోండి. మేము చేసిన యాక్టివిటీస్ మీరు కూడా చేసి మీ ఫ్రెండ్స్ దగ్గర సండే స్కూల్స్లో, ట్యూషన్స్లో అన్నిట్లో నేర్పించండి. సో నెక్స్ట్ వీక్ మేము రెడీగా ఉంటాం. మీరు రెడీగా ఉంటారు పిల్లలు? ఈ వీక్ అంతా గాడ్స్ ఫైనెస్ట్ బ్లెస్సింగ్స్ అని మీ మీద ఉండాలి, ప్రొటెక్షన్ మీ మీద ఉండాలని మేము ప్రేయర్ చేస్తున్నాం పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.